రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ల వారీగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రా కదలిరా పర్యటనలో భాగంగా ఈ శనివారం మార్చి 2వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాచేపల్లి పట్టణంలోని నార్కట్పల్లి అద్దంకి హైవే రోడ్ పక్కన ఉన్న శ్రీ సాయి తిరుమల కోల్డ్ స్టోరేజ్ పక్కన ఉన్న ఖాళీ స్థలం నందు జరగబోతున్న రా కదలిరా బహిరంగ సభకు సంబంధించిన స్థల పరిశీలన చేసి కార్యక్రమ ఏర్పాట్లను గురజాల మాజీ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు పరిశీలించడం జరిగింది. మార్చి 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలో గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా భారీ బహిరంగ సభ ఇక్కడ జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిధిలో జరిగే ఈ సభలు రాష్ట్రమంతా కూడా చాలా విజయవంతమవుతూ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల దుర్మార్గమైన ఒక రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రమంతా కూడా ఈరోజు అస్తవ్యస్తంగా తయారైపోయింది. అభివృద్ధికి దూరంగా కూడా 20 సంవత్సరాలు వెనక్కి నెట్టబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈరోజు కృష్ణార్జునులాగా రామలక్ష్మణులాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2 పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి 2 పార్టీల కలయికతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్యత్వమే మారిపోయి రేపు చాలా వన్ సైడ్గా కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మెజార్టీ రాబోతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పల్నాడులో గురజాల నియోజకవర్గంలో 2వ తారీఖు సభ జరగబోతూ ఉంది. గతంలో గురజాల నియోజకవర్గంలో ఏ సభ జరిగినా చాలా బ్రహ్మాండంగా జరిగింది. 2013 సెప్టెంబర్ 1 ఆత్మగౌరవ యాత్ర రోజు రాష్ట్ర విభజనప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాచేపల్లి మండలం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంట్రీ అయ్యి శుభసూచకంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు అదే సెంటిమెంటు ఈరోజు మరలా దాచేపల్లి మండలంలోనే ఎన్నికలకు ముందు ఈ రా కదలిరా భారీ బహిరంగ సభను కూడా ఒక సెంటిమెంట్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా 1,00,000 మందితోని ఈ సభ జరగాల. దాదాపు గురజాల నియోజకవర్గం నుంచి 60-70 వేల మంది ఈ సభకు హాజరవుతారని కూడా అంచనా వేస్తున్నాను. ఆగస్టు 8న యువగళం పాదయాత్ర గౌరవనీయులు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యువగళం పాదయాత్ర కూడా దాదాపు 60 వేల మందితోని పిట్రాలపట్నంలో జరిగింది. అదేవిధంగా ఈరోజు మా అధినేత చంద్రబాబు గారి పర్యటన 2 పార్టీలు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వచ్చే ఎన్నికల్లో ఈ పార్లమెంట్లోని, ఈ జిల్లాలోని 7కి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు తెలుగుదేశం జెండా ఎగరేయబోతూ ఉన్నాం. అందరూ కూడా దీన్ని పట్టుదలగా, కసిగా తీసుకొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం.